ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీనగర్లో నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు నిరుద్యోగ జేఏసీ కార్యకర్త. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే ముందు మోడీ ఏమేమీ ఇవ్వలేదో అడగండి అంటూ నిరుద్యోగులను దబాయించారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని బరాబర్ ప్రచారం చేస్తామంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించారు. బిడ్డ నిరుద్యోగులు తలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు నిరుద్యోగులు. మేము జేఏసీ నుంచి వచ్చాం. నిరుద్యోగులందరం కలిసి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గుండాలకి, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ పుట్టగతో లేకుండా చేస్తాం. ఒకటేంటంటే మా నిరుద్యోగులను కలిసి కొడుతున్నారు. మేమందరం తలుచుకుంటే మీ పార్టీ ఏడు ఉంటుందో గమనించి ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా మొత్తం నుంచొని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎర్రగడ్డలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది. బిడ్డ చూసుకుంటే ఒకటే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి వచ్చి ఆ జాబ్స్ పత్తా లేకుండా పోయినాయి. అట్లనే జీవో 29 రద్దు చేసి ఇప్పుడే జీవో 50 ప్రకారం మాకు ఈ ఎగ్జామ్ ఏదో ఉన్నాయో నిర్మించాలని కోరుతున్నాం. ఒకటే చెప్తున్నాం, మా జేఏసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పి. చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది. ఆ నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది. బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీ పుట్టుకథలు లేకుండా చేస్తాం. నువ్వు రౌడీయిజం చేస్తా అనుకుంటే మాత్రం మా జేఏసీ చూసి ఊరుకునేది లేదు. మా నిరుద్యోగులతో